భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పకీరుగడ్డ, ఆకుదారివడ గ్రామాలను సింగరేణి సంస్థలో విలీనం చేసి తమను ఆదుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఓపెన్ కాస్ట్ దగ్గరలో తమ గ్రామాలు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇచ్చి తమను మరొక చోటికి తరలించారని కోరారు. గతంలో సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి కలిసి వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని వాపోయారు. ఆకుదారివాడ, పక్కిరిగడ్డలోని మా యొక్క విలువైనటువంటి వ్యవసాయ భూములను, పంట పొలాలను సింగరేణి యాజమాన్యం 2007 నుంచి ఓపెన్ కాస్ట్ 1లో 2లో అదేవిధంగా గౌడ కులస్తులైనటువంటి తాడి చెట్లను కూడా కోల్పోవడం జరిగింది. 2007 నుంచి ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం కల్పించి OC2లో ఆనుకొని డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఆకుదారివాడ, పక్కిరిగడ్డ గ్రామ ప్రజలను తరలించి R&R ప్యాకేజ్తో మాకు నష్టపరిహారం ఇప్పిస్తామని అనేక సార్లు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి నష్టపరిహారం కానీ మాకు R&R ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు సింగరేణి యాజమాన్యం. మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మా యొక్క రిప్రజెంటేషన్ను పైకి పంపించి చైర్మన్ సార్లతోని, డైరెక్టర్ గారితోని మీకు చర్చించి మేము ఏ విషయం అనేది మీకు నష్టపరిహారం కల్పిస్తాం ఎన్నో కొన్నిటికని చెప్పి అనేక సార్లు మమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. మేము ఈ విధంగా రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వస్తే మొన్న 20 రోజుల క్రితం మేము ఇచ్చిన రిప్రజెంటేషను సింగరేణి చైర్మన్ సార్తో మాట్లాడి మీకు సరైన సమాధానం చెప్పి మీకు నష్టపరిహారం కల్పిస్తామని భూపాలపల్లి ఏరియా GM శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు ఆ రిప్రజెంటేషన్ పైకి పోయిందా లేదా, మాకు చైర్మన్ సార్ని కలవడానికి టైం ఇస్తారా లేదా అనేది మాకు ఒక స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు లేదు. అందుకు గాను మేము ఈ నెల ఆగస్టు 20వ తారీఖు రోజున భూపాలపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సత్తన్న గారి సహకారంతో, శాసన మండలి మధుసూదన్ గారి సహకారంతో, మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి సహకారంతో, బీజేపీ ఇన్ఛార్జి కీర్తిరెడ్డి మేడం గారి సహకారంతో, అన్ని పార్టీల సహకారంతో ఆకుదారివాడ, పక్కిరిగడ్డ గ్రామ ప్రజలందరం కలిసి OC2 క్వారీ ఏదైతే ఉన్నదో మేము అక్కడ వంట వార్పుతో సహా టెంట్ వేసి గ్రామ ప్రజలందరం చిన్న పెద్ద ముసలి మునుగు అందరం కలిసి మేము అక్కడనే నిరాహార దీక్షకు మేము రానున్న రోజులలో ఈ యొక్క 20వ తారీఖు రోజు మేము దాన్ని చేయడం జరుగుతుంది. మాకు కనుక ఈ 20వ తారీఖు లోపు సమాధానం రాకపోతే దీంతో పాటు వన్నింగ్ లైన్ పోయే దారి ఏదైతే ఉన్నదో మైన్కి పోయే దారి, దానికి కూడా మాకు డబ్బులు ఇంతవరకు అందలేదు. కావున ఆ రోడ్డును కూడా మేము పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి సింగరేణి యాజమాన్యంతోనే మేము ఈ 20వ తారీఖు రోజున పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయదలుచుకున్నాం. కావున ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం స్పందించి మాకు కరెక్ట్ సరైన సమాధానం చెప్పాలని ఈ రోజున మేము కోరుకుంటున్నాం భూ నిర్వాసితులు అందరం కలిసి.